టూ ఆఫ్ ది రికార్డ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్వరం మారుతోందా? స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ గా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హాట్ కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి? అది పార్టీ వెర్షనా లేక ఆయన వ్యక్తిగత స్వరమా? గౌరవం దక్కటం లేదన్న ఫ్రస్ట్రేషన్ లో గొంతు సవరించుకుంటున్నారా? కొత్త అధ్యక్షుడు డ్యామేజ్ చేస్తున్నారా లేక పట్టు బిగిస్తున్నారా? ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక పరిస్థితులు మెల్లిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే రకరకాల విశ్లేషణలు జరిగాయి. అయితే ఓవరాల్ గా ఆయన టీడీపీని వ్యతిరేకించే వ్యక్తి కాదని, కూటమి ప్రయాణం కూడా సాఫీగానే సాగుతుందని లెక్కలేశారు. అయితే టైం గడిచే కొద్దీ ఆయన స్వరం సవరించుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల మాధవ్ చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి మాధవ్ చేసిన తాజా వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీలో సంస్కరణలు రావాలని, ప్రభుత్వం భారీగా బకాయిలు పడిందన్న మాటలు ఎవరినుద్దేశించి అన్న చర్చలు జరుగుతున్నాయి. అలాగే పాఠశాల విద్య దారుణంగా ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో టీచర్స్కు జీతాలిస్తున్నామని అనడం వెనుక ఆంతర్యమేంటి? ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారన్నది అర్థం కావటం లేదంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిధిలోనే ఉండడంతో మాధవ్ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులు, అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలమవుతున్నామంటూ చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశమయ్యాయి. ఆ విషయంలో ఆయన ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరిని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో. తాము కూడా ఏపీ ప్రభుత్వంలో భాగస్వాములం అన్న సంగతిని మాధవ్ మర్చిపోయారా, లేక కూటమి ధర్మం గుర్తుకు రావటం లేదా అని కూడా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో మాధవ్ ఉనికిని చాటుకునేందుకు అలా మాట్లాడుతున్నారన్న డౌట్స్ సైతం వస్తున్నాయట కొందరికి. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ మీద పట్టు బిగించే క్రమంలో స్వరం పెంచి అలా మాట్లాడితేనే గుర్తింపు, గౌరవం దక్కుతాయని భావిస్తున్నారా అన్నది కొందరి అనుమానం. లేక ఏదో చెప్పబోయి ఇంకేదో మాట్లాడుతున్నారని కూడా ఆరా తీస్తోంది ఓ వర్గం. వైసీపీ హయాంలో ఏదో జరిగిందని చెప్పబోయి ఇలా ఓపెన్ అయి ఉంటారన్నది పార్టీలోని ఓ వర్గం సర్దుబాటు మాట. కక్షలు, కార్పణ్యాలన్న మాటలు ఆయన నోటి నుంచి అందుకే వచ్చి ఉంటాయంటున్నారు. అయితే మాధవ్ గుర్తింపు కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా, గట్టిగా మాట్లాడి ప్రభుత్వాన్ని బెదిరిస్తేనే తనను గుర్తిస్తారని అనుకుంటున్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట కొందరికి. అభివృద్ధంతా అమరావతిలోనే కేంద్రీకృతమై ఉందన్న వాదనతో ఏకీభవిస్తున్నారన్న మాటల్ని ఈ బెదిరింపు అభిప్రాయాలతో పోల్చి చూసుకుంటున్నారు కొందరు. ఏతావాత ఏదో రకంగా ఆయన గుర్తింపు కోరుకుంటున్నారని, అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి, లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖను టార్గెట్ చేసి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ వర్గాల్లో. మరది బెదిరించి గుర్తింపు పొందాలన్న ఆరాటమా లేక మరోటా అన్న తేలాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాలంటున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.